సో ఎంటైర్ కెరియర్లో మీరు రాజీవ్ మీనన్ గారి దగ్గర మా గురువు గారు, మీ గురువు గారు ఆయన దగ్గరికి మీరు కెమెరా అసిస్టెంట్గా నేర్చుకున్నది ఈ రోజు మీరున్న ఈ పొజిషన్కి అదే కదా సార్ ఫౌండేషన్. నాకు నేను బిజినెస్ స్కూల్లో నుంచి వచ్చాను బయటికి. నాకు అసలు ఫోటోగ్రఫీ అంటే తెలియదు. అడ్వర్టైజింగ్ చేయాలని, ఫిల్మ్స్ తీయాలని. మెడ్రాస్లో అప్పుడు అడ్వర్టైజింగ్ ఫిల్మ్స్ తీసేది ఆయన ఒకళ్ళు ఇద్దరు ఉండేవాళ్ళు అంతే. సో ఆయన కూడా అప్పుడే స్టార్ట్ అయ్యాడు. 2-3 years అయింది స్టార్ట్ చేసి. ఏషియన్ పెయింట్స్ అని ఒక పెద్ద యాడ్ తీసాడు. ఆయన బాగా పేరు వచ్చింది ఆయనకి. సో ఆయన దగ్గరికి నన్ను చిన్ని జయంత్ అని ఒక ఆర్టిస్ట్ ఉండేవాడు మెడ్రాస్లో, కమీడియన్ ఆయన నన్ను పంపించాడు ఆయన దగ్గరికి. పంపిస్తే ఆయనకు చూసి అసలు వీడు పని చేయగలడా లేడా అని డౌట్ ఉండేది ఆయనకి. సో బట్ ఎనీవే ఆయన దగ్గర చేరిన తర్వాత షార్ట్ పీరియడ్, వెరీ షార్ట్ పీరియడ్, బట్ బాగా దగ్గరయ్యి నాకు బాగా ఎక్కువ దగ్గరికి తీసుకుని నేర్పించి పనులు నాకు అసలు ఏమీ తెలియదు సార్. నిజంగా అసలు సినిమాటోగ్రఫీ అంటే ఏమీ తెలియదు. బిజినెస్ స్కూల్ నుంచి వచ్చాను. అక్కడ చాలామంది ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆర్డి రాజశేఖర్ అని పెద్ద కెమెరామెన్, నా కొలీగ్, అతను నాకు సీనియర్ అక్కడ. జిమ్ గణేష్, ఇప్పుడు భూపతి అని ఒక కెమెరామెన్ ఉన్నాడు. భూపతి నేను ఇద్దరే ఉండేవాళ్ళం. సో ఇలా ఒక గ్యాంగ్ ఉండేది అప్పుడు. రత్నవేలు వీళ్ళందరూ అప్పుడు అక్కడ బ్యాచ్ అది. లక్కీగా వాళ్ళందరూ సరే నేను కదా నాకేంటంటే క్వశ్చన్స్ అడగటం అలవాటు నేర్చుకుంటానికి. నేర్చుకునే ఆతృత ఎంత 22 ఏళ్ళు 23 ఏళ్ళ నేర్చుకోవాలని చెప్పేసి అయితే వాళ్ళు అమెరికన్ సినిమాటోగ్రఫర్ మాన్యువల్ అని ఉంటుంది. నాకేమో బట్టి పట్టడం అలవాటు. ఆ మాన్యువల్ చదువు నీకు అన్నీ అర్థం అవుతాయి. క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మమ్మల్ని అడగనాడు. బట్టి అమెరికన్ సినిమాటోగ్రఫర్ మాన్యువల్ బట్టి వాళ్ళని క్వశ్చన్స్ అడిగి ఇలా నేర్చుకున్నాను అనమాట. ఫౌండేషన్ అక్కడే నాకు. దాని తర్వాత రోజు ప్రాక్టికల్గా పనిచేయటం ఆయనతో పాటు యాడ్ ఫిల్మ్స్ మీద. సో అలా స్టార్ట్ అయింది లైఫ్. ఆ ప్రాసెస్లో మీరు కెమెరామెన్ కాకుండా సడన్గా ఆర్టిస్ట్ అయ్యారు కదా. కెమెరామెన్ డైరెక్టర్ అవ్వకుండా ఆర్టిస్ట్ అవటం బై డిఫాల్ట్ సార్. నేను అసలు ఆర్టిస్ట్ అవుతాను అని కూడా అనుకోలేదు నేను అసలు. నేను హెవీ కెమెరాస్ని హ్యాండిల్డ్ చేయడానికి ఎక్సర్సైజ్ చేసి బాడీ పెంచుకుంటే బాడీ పెంచుకుంటే పెరుగుతుంది కదా ఎక్సర్సైజ్ చేస్తే. నన్ను ఇక్కడ నాయుడు గారు, వివి గారు వీళ్ళు చూసి నువ్వు సినిమాల్లో యాక్ట్ చేయాలని చెప్పి అలా దింపారు. కానీ అది ఇట్ వాజ్ బై డిఫాల్ట్. అంతేగాని ఆర్టిస్ట్ అవ్వటం అనేది. బట్ ఆర్టిస్ట్ అవ్వటం వల్లనే డైరెక్టర్గా టర్న్ అయ్యే అవకాశం లేదు కదా సార్. ఐ వాజ్ ఆల్రెడీ ట్రైన్డ్ ఇన్ అడ్వర్టైజింగ్. ఆర్టిస్ట్ అయ్యేటప్పటికే ఐ హ్యాడ్ మై అడ్వర్టైజింగ్ కంపెనీ. యాడ్ ఫిల్మ్స్, నెంబర్ ఆఫ్ యాడ్ ఫిల్మ్స్ చేస్తున్నాను నేను. ఇక్కడ షూటింగ్ చేసేవాడిని ఆర్టిస్ట్గా, టక్మని వెళ్ళిపోయేవాడిని 3-4 days, మళ్ళీ యాడ్ ఫిల్మ్ షూట్ చేసేవాడిని, మళ్ళీ వచ్చేవాడిని. ఇలా జరుగుతూ ఉండేది. ఏదేదో సినిమా షూటింగ్ చేస్తున్నాం. ఆ జయంత్ సినిమా, మహేష్ బాబు గారు గుర్రాల సినిమా, టక్కర దొంగ చేస్తుంటే ఆ రోజు ఏదో అర్జెంటుగా పెప్సీ యాడ్ ఏదో షూట్ చేయాలి, ఏదో మాధవన్ డేట్ ఇచ్చాడంటే సరే ఇక్కడ షూటింగ్లో రిక్వెస్ట్ చేసి మెడ్రాస్ వెళ్ళి యాడ్ షూట్ చేసి ఆ నైట్ మళ్ళీ మార్నింగ్ వచ్చేలా షూటింగ్ ఇలాంటివి చేసేవాడు నేను. సో ఐ వాజ్ ఆల్రెడీ ఎ టెక్నీషియన్ మేకింగ్ యాడ్ ఫిల్మ్స్. కాదు, యాడ్ ఫిలిం మేకర్గా చేసిన వాళ్ళకి ఫిలిం మేకింగ్ అనేది ఈజీ చాలా. అలాగని కాదు సార్. ఏంటంటే బట్ స్టోరీ టెల్లింగ్ మీద గ్రిప్ వస్తుంది సార్. ఇది తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ చెప్పగలిగే గ్రిప్ వస్తుంది. ఎందుకంటే 30 seconds యాడ్ తీస్తున్నారు, దాంట్లో 8 seconds ప్రోడక్ట్ డెమో సీక్వెన్స్ ఉంటుంది, 22 seconds ఉంటుంది మీకు. 22 secondsలో మీరు స్టోరీ చెప్పాలి. సో ఈ ట్రైనింగ్ అనేది ఫెంటాస్టిక్ అనమాట. బట్ ఇప్పుడు యాడ్ ఫిల్మ్స్ వేరేలాగా అయిపోయినాయి కదా. ఏమున్నాయి యాడ్ ఫిల్మ్స్, ఎవడో ఒక క్రికెట్ ప్లేయర్నో లేకపోతే ఒక సినిమా ఆర్టిస్ట్నో పెట్టి ఏదో చెప్తాడు, అంతే టెస్టిమోనియల్ యాడ్ అయిపోతాయి. చాలా తక్కువ స్టోరీ బేస్డ్ యాడ్స్ వస్తున్నాయి ఇప్పుడు. అప్పుడంటే ప్రతి యాడ్లోనూ స్టోరీ ఉండేది, ఒక కథ. హస్బెండ్ వచ్చాడు ఇంటికి, ఏదో గిఫ్ట్ ఎక్కడో దాశాడు, వైఫ్ కోపంగా ఉంది ఏమీ తేలేదని చెప్పేసి, బట్ సర్ప్రైజ్గా డిస్కవర్ చేస్తుంది. ఈ లోపల హస్బెండ్ కనపడ్డు ఎక్కడో ఉంటే ఇద్దరు కలుసు. ఇది ఒక స్టోరీ అనుకోండి, ఒక మూమెంట్. ఈ మూమెంట్ని 22 secondsలో మీరు అందంగా చెప్పగలగాలి. ఈ ట్రైనింగ్ ఇస్తుంది అన్నమాట అడ్వర్టైజింగ్. ఇప్పుడు ఏముందండి, ఇప్పుడు ఏం నథింగ్. ఇప్పుడు అన్నీ AI బేస్డ్ యాడ్స్ వచ్చేసినాయి కదా. ఎవరేం చేయక్కర్లేకుండా యాడ్స్ వచ్చేసినాయి. సో ప్రజెంట్ డైరెక్టర్స్లో మీకు బాగా ఇష్టమైన డైరెక్టర్ ఎవరు సార్? ఐ చూస్ టు నాట్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్ సార్. ఐఎమ్ సారీ. అంటే నేను ఏదో సినిమాల ద్వారానే కాదు, ఇప్పుడు OTT వచ్చిన తర్వాత చాలా మంచి ఎఫిషియెంట్ డైరెక్టర్స్ చాలామంది వాళ్ళ టాలెంట్ని చూపించుకునే అవకాశం. అన్ని సినిమాలు నేను చూడట్లేదు కదా సార్, నాకు అంత టైం ఉండలేదు అన్ని సినిమాలు చూడటానికి. ఇప్పుడు ఏమైపోయిందంటే చాలామంది డైరెక్టర్ల పేర్లు కూడా తెలియట్లేదు సార్. సినిమా బాగుంది అనుకుంటున్నాను కానీ తర్వాత ఆ పేరు గుర్తుంటలేదు, లేకపోతే పేరు తెలియట్లేదు. ఎందుకంటే అంత కాంటెంట్ ఎక్కువైపోయి నాట్ ఏబుల్ టు. సో ఇవాళ డైరెక్టర్గా పేరు తెచ్చుకోవడం కూడా చాలా కష్టం సార్. ఇట్స్ నాట్ ఈజీ.
సో ఇప్పుడు ఈ రేజర్ ఏంటి ఓన్లీ తెలుగేనా లేదంటే అదర్ ఓన్లీ లాంగ్వేజ్ తెలుగే సార్. ముందు మనం ఒక్క భాషలో కరెక్ట్గా తీస్తే చాలు సార్. ఈ పాన్ ఇండియా, తొక్కలో ఇండియా ఇవన్నీ వద్దు మనకి. మలయాళం ఇండస్ట్రీ చూడండి, వాళ్ళ భాషలో వాళ్ళ కోసమే తీసుకుంటారు. ఆ సినిమా బాగుంటుంది, అన్ని భాషల్లోకి వెళ్తుంది. అవునా కదా?